అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు రామశర్మకి అత్యవసర పని మీద ప్రక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి రెండు మార్గాలున్నాయి. మొదటి మార్గం అడవిలో నుంచి వెళ్తుంది. ఈ మార్గాన వెళితే త్వరగా పక్క గ్రామం చేరుకోవచ్చు. రెండవది అడవి వెలుపల నుండి వెళుతుంది. ఈ మార్గాన వెళితే చాలా సమయం పడుతుంది. రామశర్మ త్వరగా వెళ్లాల్సి ఉంది కనుక అడవి మార్గం గుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అది తెలిసిన రామశర్మ తల్లి, నాయనా, అడవి మార్గంలో ఒక్కడివే వెళ్ళడం అంత క్షేమం కాదు. ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళు అని సలహా ఇచ్చింది. అమ్మా, నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు తోడు వెతుక్కునేంత సమయం లేదు. ఒక్కడినే వెళతాను, భయపడకు అన్నాడు. కొడుకు అవసరం గ్రహించిన రామశర్మ తల్లి ఇంటి వెనుక దిగుడు బావిలో నుంచి ఒక పీతని తెచ్చి, దీనిని నీతో తీసుకొని వెళ్ళు, అత్యవసర సమయంలో నీకు సహాయపడగలదు అని చెప్పింది. సరే అని పీతని ఒక కర్పూర భరణిలో ఉంచి మూత వేసి తన జేబులో పెట్టుకుని బయలుదేరాడు. వేసవి కాలం కావడం వల్ల ఎండ అధికంగా ఉంది. కొంత దూరం వెళ్ళాక అలసట అనిపించి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. అలసి ఉన్న రామశర్మకి వెంటనే నిద్ర పట్టేసింది. ఇంతలో ప్రక్కనే ఉన్న పుట్టలో నుంచి ఒక పాము రామశర్మకు దగ్గరగా వచ్చి కర్పూరం వాసన వస్తున్న భరణిని బయటకు లాగింది. అలా లాగడంతో భరణ మూత తెరుచుకుని పీత బయటపడి పాముని తన కొండలతో కొరికి చంపేసింది. కొంతసేపటికి రామశర్మ లేచి చూడగా చచ్చిపడున్న పాము ప్రక్కనే నెమ్మదిగా కదులుతున్న పీత కనిపించాయి. తనని కాటు వేయడానికొచ్చిన పాముని పీత చంపి ఉండవచ్చని అనిపించింది రామశర్మకి. ఒంటరిగా వెళ్ళొద్దని, ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళమని తల్లి ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది రామశర్మకి. ఈ పీతని తనతో తెచ్చుకోవడం మేలైందని, దానివల్లనే తన ప్రాణాలు నిలిచాయని సంతోషించి పీతని మళ్ళీ భద్రంగా భరణిలో పెట్టి భరణిని జేబులో వేసుకొని తిరిగి ప్రయాణం సాగించాడు. దీని యొక్క నీతి, పెద్దలు చెప్పే మాటలలో, ఇచ్చే సలహాలలో నమ్మకం ఉంచితే తప్పక ప్రయోజనం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.